కాబట్టి ఇద్దరు ఉద్యోగాలు చేసి ఇద్దరు చదువుకున్నప్పుడు ఒకరికొకరు అండర్స్టాండింగ్తో పరస్పరం గౌరవించుకోవాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఇంటి పనులు కూడా సమానంగా చేయాలి. ఇట్లాంటి విలువలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది డెమోక్రాట్స్ మాట్లాడుతున్నారు, అమ్మాయిలు బాగా చదువుకుని ఎడ్యుకేట్ అయ్యి చైతన్యవంతమైన వాళ్ళు మాట్లాడుతుంటే రివర్స్లో ఇవన్నీ మళ్ళీ ప్రచారం చేస్తూ ఇట్లా ఉండాలి, అమ్మాయిలంటే ఇట్లా ఉండాలి, భార్య అంటే ఇట్లా ఉండాలి, ఇవన్నీ అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు లేదా వందల సంవత్సరాల క్రితం అమ్మాయిలు ఇంటికే పరిమితమై ఉండాలి, చదువుకోకూడదు, బయటికి పోతే మన సాంప్రదాయం ఆచారాలు భ్రష్టు పట్టిపోతాయి, లేదంటే అమ్మాయిలు పాడైపోతారు అని నమ్మే సమాజం నాటివి ఇవన్నీ, ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా. అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రచారం చేస్తుంటే మనము అవన్నీ చూసినప్పుడు ఫాలో అవుతున్నప్పుడు మనం కనీసంగా దాని గురించి మంచి చెడ్డలు ఆలోచించాలి, క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రెండే కాదు, ఇట్లా చాలా అంటే రోజుకి పని కట్టుకొని అబద్ధాలని ప్రచారం చేసేవాళ్ళు, సైన్స్ పేరుతో సూడో సైన్స్ని ప్రచారం చేసేవాళ్ళు చాలామంది. అంటే నేను చాలా సైన్స్ క్లాసెస్లో సైన్స్ చెప్తూ ఉంటాను. ప్రతిసారి ప్రతి అకాడమిక్ ఇయర్లో గ్రహణం వస్తే ఎంతమంది మీ ఇళ్ళలో నీళ్ళన్నీ పారబోసుకుంటారని అడిగిన, చాలామంది చేతులు ఎత్తారు. గ్రహణం వస్తే నీళ్ళన్నీ పారబోసుకుంటారు. ఏమి అని అంటే అవేవో చాలా ప్రమాదకరమైన రేడియేషన్ వస్తుందంట, కాబట్టి ఆ నీళ్లు తాగకూడదంట అనేసి. ఇవి మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ చదివే వాళ్ళు కూడా ఇవి నమ్ముతున్నారు. ఎందుకు అనంటే మనం చదివేదానికి, మనం బట్టి కొట్టి ఎగ్జామ్స్లో రాసేదానికి, మన జీవితంలో మనం పాటించేదానికి ఏం సంబంధం లేకుండా ఉంది. ఎవరైనా ఇట్లా 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 చెప్పారనుకోండి చాలా ప్రమాదకరం అని, గ్రహణం రోజు చాలా ప్రమాదం అని, ఏ రకంగా ప్రమాదం అని మనం అడగాలి. అప్పటిదాకా మన అట్మాస్ఫియర్లో రేడియేషన్ లెవెల్స్ ఎంతున్నాయి, గ్రహణం వచ్చినప్పుడు రేడియేషన్ లెవెల్స్ ఎంతున్నాయి, మీరు చెప్పగలరా, మీరు నిరూపించగలరా అని అడగాలి. ఏ బేస్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా దీంట్లో సైన్స్ ఉంది అని అంటే మనం నమ్మకూడదు. ప్రతిదానికి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి, ప్రతిదీ సైంటిఫిక్గా తేలితేనే దాన్ని నిజమని ప్రపంచమంతా నమ్ముతుంది. ఇట్లా నమ్మి ఆచరించేది ఇండియాలోనే ఎందుకున్నారు మరి? మిగతా వాళ్ళకి తెలియదా ఈ సైన్స్ అంతా? ప్రపంచం అంతా తెలియదా ఈ సైన్స్ అంతా? ఇట్లాంటి క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. నేను ఎక్కువ టైం తీసుకోను, మనము ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మాట్లాడాల్సిన మన గెస్ట్లు వచ్చారు చాలా దూరం నుంచి, వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.